ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమిటి ఆ ప్రార్థన సారాంశం అంటే, అయ్యో నా నోరు సరైనది కాదు, నేను నశించిపోయాను. ఎస్, వింటున్నావా సహోదరి సహోదరుడా? నీ నోరు సరైనది కాకపోయినట్లయితే నీ కుటుంబం నాశనం అయిపోతుంది. నీ నోరు సరైనది కాకపోయినట్లయితే నీ ఉద్యోగం నాశనం అయిపోతుంది. నీ నోరు సరైనది కాకపోయినట్లు నువ్వు చేసే వ్యాపారం నాశనం అయిపోతుంది, నష్టాల బారిన పడుతుంది. నీ నోరు సరైనది కాకపోయినట్లయితే సేవ నాశనం అవుతుంది, నష్టాల బారిన పడుతుంది. సేవలో పాల్పంచుకునే వాళ్ళు నోరు సరిగా ఉండాలి. ఎదుటి వారిని గాయపరిచే విధంగా కానీ, బాధ పెట్టే విధంగా కానీ, నొచ్చుకునే విధంగా కానీ నీ నోట్లోంచి మాటలు వస్తున్నట్లయితే నీ వల్ల సేవ చాలా నష్టపోతుంది, పరిచర్య నష్టపోతుంది. తొందరపాటుతనం, కోపంతో నోటికి ఏ మాట వస్తే ఆ మాట అనేయటం, ఇది ఏమాత్రము ఆత్మీయులలో ఉండాల్సిన లక్షణం కాదు. అడుగుతున్నాను, ఉద్యోగం చేసే చోట ప్రతి ఒక్కరితో గొడవ పడుతున్నప్పుడు ఇంటికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? ఆ రోజు యేషయా పశ్చాత్తాపడుతున్నాడు. దేవుణ్ణి సమీపంగా చూసినప్పుడు తన లోపాలు బయటపడుతున్నాయి. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, దేవునికి మనం సమీపముగా చేరినప్పుడు మనం ఎంత బలహీనులమో మనకు అర్థమవుతుంది, మనం ఎంత అపవిత్రులమో మనకు అర్థమవుతుంది, మనలో ఉన్న లోపాలు ఏమిటో మనకు అర్థమవుతాయి. యేషయా అంటున్నాడు, అయ్యో అపవిత్రమైన పెదవులు గడవాణిని, నేను నశించిపోయాను. దేవా యెహోవా ఆ పెదవులను పవిత్రపరచు. ఈరోజు నీ ప్రార్థన చేసావా? భర్తతో గొడవ పడిన తర్వాత, భార్యతో గొడవ పడిన తర్వాత, ప్రభువా నా నోరు మంచిది కాదయ్యా, దానివల్ల అస్తమాను నా భార్యను గాయపరుస్తున్నాను, నా భర్తతో గొడవ పడుతున్నాను, నన్ను క్షమించయ్యా, నా నోరు మార్చు ప్రభువా అని ప్రార్థన చేసావా? ప్రభువా నేను ఎవరితో ప్రశాంతంగా ఉండలేకపోతున్నా, అందరితో గొడవ పడుతున్నా, నా నోరు కుదురుగా ఉండటం లేదు, నా నోటిని సరిచేయ ప్రభువా ప్రార్థన చేసావా? నువ్వు ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలు అయితే ఖచ్చితంగా ప్రార్థన చేయి. విడుదల కోసం ప్రార్థన లేదా విజయం కోసం ప్రార్థన. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 8వ వచనం నుంచి, అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకొనెను. అంతటా కూషు రాజైన తిర్హాక తన మీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు హిజ్కియా వద్దకు దూతలను పంపి ఇలాగ సెలవిచ్చెను, ఆజ్ఞ ఇచ్చెను. యూదా రాజుకు హిజ్కియాతో ఇలాగూ చెప్పండి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోవద్దో. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపచేసిన సంగతి నీకు వినబడినది కదా, నీవు మాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలము చేసిన గాజాను వారు గాని, హారోను వారును గాని, రెసపులు గాని, తెలషారులోను నుండిన ఎదోనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా. హమాతు రాజు ఏమాయనో, అర్పాదు రాజును, సెపర్పాయంను, హేనా ఇవ్వాను పట్టణముల రాజులను ఏమైరి అని వ్రాసిరి. అష్షూరు రాజు హిజ్కియాకు ఉత్తరం పంపించాడు, నువ్వు నీ దేవుణ్ణి నమ్ముకొని విజయం సాధిస్తాను అనుకుంటున్నావు, అయితే వినో, ఇప్పటి వరకు ఏ రాజ్యము కూడా నా ఎదుట నిలబడలా. 2, ఆయా రాజ్యాలకు చెందినటువంటి దేవతలు వారు ఏ దేవతనైతే సేవిస్తున్నారో ఆ దేవత వారి రాజ్యాన్ని నా నుండి తప్పించలేకపోయాను. ఏ దేవత కూడా తాను కలిగి ఉన్న దేశాన్ని రక్షించుకోలేకపోయింది. యెహోవా రక్షిస్తాడు అని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఆ మోసపు మాటలు నమ్మకండి అని చెప్పి కొన్ని శాంపిల్స్ ఇస్తున్నాడు. ఆ దేశం రాజు ఏమయ్యాడు, ఈ దేశపు రాజు ఏమయ్యాడు, వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు. ఈ రాజులందరూ కూడా నా ఎదుట నిలబడలేక పారిపోయారు, ఓడిపోయారు. హిజ్కియా వస్తున్నా, నీ మీదకు నేను వస్తున్నా. ఇతర దేశాల మీదకు నేను దండయాత్ర చేసినప్పుడు వాళ్ళ దేవుడు కానీ దేవత కానీ వారి దేశాలను కాపాడలేదు. నువ్వు నమ్ముకున్న దేవుడు కాపాడుతాడు నువ్వు అనుకుంటున్నావు, కానీ ఒట్టి మాట.
ఇదిగో ఉత్తరం పంపిస్తున్నా. నీ దేవుడు కావచ్చు, నువ్వు పూజించే దేవత కావచ్చు, నిన్ను నా చేతిలో నుండి విడిపించ జాలరో, వచ్చేస్తున్నా అని చెప్పి బెదిరిస్తూ ఉత్తరం రాశాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బెదిరింపులు గుండా వెళుతున్న వాళ్ళు. ఉద్యోగం చేసే చోట బెదిరింపులు, నివసిస్తున్న చోట బెదిరింపులు, బంధువుల ద్వారా బెదిరింపులు, పై అధికారుల ద్వారా బెదిరింపులు, తోటి సహ ఉద్యోగి ద్వారా బెదిరింపులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం నువ్వు చేస్తున్న బెదిరింపులు, ఆ స్థలంలో ఎలా అడుగు పెడతావో చూస్తా, అక్కడ ఎలా ఇల్లు కడతావో చూస్తా. ఈరోజు నీ జీవితంలో ఏ బెదిరింపులు గుండానైనా వెళ్తున్నావా? అయితే వినో, బెదిరింపులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు, భయభీతులు గుండా నువ్వు వెళుతున్నప్పుడు, ఎవరైనా నిన్ను బెదిరిస్తున్నా, నీ మీద శాసనం చేస్తున్నా, ఏం చేస్తే విజయం సాధించగలవు? శత్రువు మీదకు వచ్చేస్తున్నాడు, రావడమే కాదు శాసనం చేస్తున్నాడు, నీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అంటున్నారు ఎవరైనా? నీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు నా చేతిలో నుంచి. చూడు ఏం చేస్తానో, నీ సంగతి చూస్తా, నిన్ను సమాధి చేస్తా. కల్వరి టెంపుల్ స్థలాన్ని కొనుగోలు చేస్తున్న సమయంలో అటువంటి ఫోన్ కాల్సే, అటువంటి బెదిరింపులే నా దగ్గరకు వచ్చినాయి. ఎలా అక్కడ మందిరం కడతాడో చూస్తాం, ఎలా అడుగు పెడతాడో చూస్తాం. ఒకవేళ ఒక ఇటికి పేర్చినట్లయితే సతీష్ కుమార్ని చంపి పడేస్తారు. ఇలాంటి బెదిరింపులు ఈ స్థలాన్ని కొనుగోలు చేస్తున్న సమయంలో నేను విన్నాను. ప్రియ సహోదరి సహోదరులు, సతీష్కు ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం మంది బలం కాదు, డబ్బు బలం కాదు. సతీష్కున్న ఒకే ఒక ఆధారం దేవుని బలం. ఆ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే ఇంత పరిచర్య సాధ్యమైంది, ఇంతకాలం మన్నగలిగింది. బెదిరింపులు వచ్చినప్పుడు ఏం చేయాలి? సైతాను నిన్ను బెదిరిస్తున్నప్పుడు నీ సంగతి చూస్తా, నీ అంతు తేలుస్తా. నీ కూతురు పెళ్ళి ఎలా చేస్తావో నేను చూస్తా, ఎలా అప్పులు తీరుస్తావో నేను చూస్తా, ఎలా ఉద్యోగం సాధిస్తావో నేను చూస్తా, ఎలా ఇల్లు కడతావో నేను చూస్తా. ఏమిటి ఈరోజు సైతాను నిన్ను బెదిరిస్తుంది? ఏ మాటలకు నువ్వు భయపడుతున్నావు? ఏ మాటలకు నువ్వు కృంగిపోతున్నావు? ఏ ఉత్తరం చూసి, ఏ రిపోర్ట్ చూసి, ఏ పత్రాలు చూసి వణికిపోతున్నావు? ఆ రోజు ఒక